ప్రతిభ ఉంది, చదవాలనే కసి ఉంది. దేశంలోని అత్యుత్తమ కాలేజీలో సీటు వచ్చింది. కానీ చేతిలో చిల్లి గవ్వలేక కన్నవారి కళ్ళల్లో నిస్సహాయత చూసి తమ కలలను మధ్యలోనే వదిలేస్తున్న విద్యార్థులు ఎందరో. అలాంటి వారందరికీ అండగా నిలుస్తోంది కేంద్ర ప్రభుత్వం. డబ్బులు లేక ఏ ఒక్క విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో పీఎం విద్యాలక్ష్మి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎలాంటి గ్యారంటీ లేకుండా, రూపాయి భారం పడకుండా చదువుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ పథకం ఎలా పనిచేస్తుంది, దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో ఇది ఎంత ఖరీదైనదో మనందరికీ తెలుసు. సీటు సాధించడం ఒకెత్తైతే లక్షల్లో ఉండే ఫీజులు కట్టడం మరో ఎత్తు. ఉన్నత చదువులు చదవాలని ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి. దేశంలోనే అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో సీటు సాధించినా ఫీజులు కట్టలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఉన్నత చదువుల కోసం భరోసా ఇస్తుంది పీఎం విద్యాలక్ష్మి యోజన. 2024 నవంబర్లో ప్రారంభమైన ఈ పథకం గ్యారంటీ, ష్యూరిటీ వంటివేం లేకుండానే లోన్ అందిస్తుంది. ఏటా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని కేంద్ర ప్రభుత్వ సంకల్పం. పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందామా? ఈ పథకం కింద రుణం పొందాలంటే విద్యార్థులకు ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుదారు భారతీయ విద్యార్థి అయ్యుండాలి. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు జేఈఈ, నీట్, సిఏటి, సియుఈటి వంటివి లేదా మెరిట్ ప్రాతిపదికన సీటు సాధించాలి. కేంద్ర విద్యాశాఖ పీఎం విద్యాలక్ష్మి కింద నోటిఫై చేసిన దేశంలోనే టాప్ 860 అగ్రశ్రేణి ఉన్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొంది ఉండాలి. ఇందులో ఐఐటి, ఎన్ఐటి, ఏఐఐఎంఎస్, ఐఐఎంలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, టాప్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ గల ప్రైవేట్, ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి. మేనేజ్మెంట్ లేదా ఎన్ఆర్ఐ కోటా కింద సీటు పొందిన వారికి ఈ పథకం వర్తించదు. ఈ స్కీమ్ కి కనిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. విద్యార్థి కోర్సు ఫీజు, హాస్టల్ ఖర్చులను బట్టి ఎంత తక్కువ, ఎక్కువ మొత్తమైన రుణం తీసుకోవచ్చు. కానీ వడ్డీ రాయితీ ప్రయోజనం మాత్రం 10 లక్షల రూపాయల లోపు రుణాలకే పరిమితం. అయితే ఎటువంటి పూచీకత్తు లేదు. థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా విద్యా రుణం పొందవచ్చు. 7,50,000 రూపాయల వరకు తీసుకునే రుణాలకు కేంద్ర ప్రభుత్వమే 75% క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది. మధ్యతరగతి, పేద విద్యార్థులకు ఊరటనిచ్చేలా ఈ పథకంలో కీలక వడ్డీ రాయితీలు ఉన్నాయి. వార్షికాదాయం 4,50,000 రూపాయల లోపు ఉన్న విద్యార్థులకు వారు చదువుకునే కాలానికి లోన్పై అయ్యే పూర్తి వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది. 8 లక్షల వార్షికాదాయం ఉన్నవారు ఇతర ప్రభుత్వ స్కాలర్షిప్లు లేదా వడ్డీ రాయితీలు పొందని విద్యార్థులకు మారిటోరియం కాలంలో 3% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. ఇది ఏటా 1,00,000 మంది ప్రతిభావంతులైన వారికి వర్తింపచేస్తారు. ఇందులో సాంకేతిక, వృత్తిపరమైన కోర్సులు చేసే విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. విద్యాలక్ష్మి పోర్టల్లో మొత్తం 36 బ్యాంకులు నమోదయ్యున్నాయి. ఎస్బీఐ, కెనరా బ్యాంక్, విజయ, ఐఓబి, యూనియన్, ఆంధ్ర బ్యాంక్, ఐడిబిఐ, యూబీఐ, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, యూకో, దీనా, కరూర్ వైశ్య, సిండికేట్, జిఏఏబి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, యాక్సిస్, ఫెడరల్, న్యూ ఇండియా, ఆర్బీఎల్, అలహాబాద్, బీఓఐ తదితర బ్యాంకుల నుంచి రుణాలు పొందవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు కోసం ఈ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాలు, చివరిసారి ఉత్తీర్ణులైన పత్రాలు, చేరబోయే కోర్స్ అడ్మిషన్ లెటర్, ఆదాయ ధృవీకరణ పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత సమీప ప్రాంతంలోని ప్రభుత్వ భాగస్వామ్య బ్యాంకును ఎంపిక చేసుకోవాలి. దరఖాస్తు పత్రాన్ని బ్యాంకులో సమర్పించాలి. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్. అధికారిక వెబ్సైట్ www.pmvidyalakshmi.co.in లో విద్యార్థి తన వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయిన తరువాత కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫామ్ అనే ఫారం ని నింపాల్సి ఉంటుంది. ఇందులో పర్సనల్, అకాడమిక్, కాలేజ్ వివరాలు నమోదు చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేయగానే అది నేరుగా మీరు ఎంచుకున్న బ్యాంకులకు వెళ్తుంది. బ్యాంకులు మీ పత్రాలను ఆన్లైన్లో వెరిఫై చేసి లోన్ మంజూరు చేస్తాయి. లోన్ నగదు నేరుగా విద్యార్థి చేతికి ఇవ్వకుండా సెమిస్టర్, ఇయర్లీ వైజ్ సదరు కళాశాల బ్యాంకు ఖాతాకే జమవుతాయి. విద్యార్థుల అప్లికేషన్ స్టేటస్ పోర్టల్లోనే ట్రాక్ చేయవచ్చు. విద్యార్థి కోర్సు పూర్తి చేసిన తరువాత ఏడాది వరకు మారిటోరియం లభిస్తుంది. అంతవరకు ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. మారిటోరియం గడువు ముగిశాకే రీపేమెంట్ ప్రారంభమవుతుంది. బ్యాంకులు సాధారణంగా విద్యార్థి ఆర్థిక స్థితిని బట్టి 15 సంవత్సరాల వరకు సుదీర్ఘ కాల పరిమితితో సులభ వాయిదాల్లో లోన్ తిరిగి చెల్లించే వెసులుబాటు కల్పిస్తాయి. అర్హులైన విద్యార్థులు ఆలస్యం చేయకుండా అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఉన్నత చదువుల కలలను నిజం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆగిపోయే రోజులకు ఇక సెలవు. ప్రతిభ మీది, ప్రోత్సాహం ప్రభుత్వానిది. పీఎం విద్యాలక్ష్మి యోజన పథకంతో దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో మీ కలల చదువును నిజం చేసుకోండి. పేదరికాన్ని గెలిచి ఉన్నత శిఖరాలను అధిరోహించండి. పోర్టల్ ని సందర్శించి మరిన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించండి.